హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు సాటర్డే అలా సరదాగా బయటకు తీసుకెళ్ళాడు అనమాట. మా హస్బెండ్ పిల్లల్ని ట్యూషన్కి పంపించేశాను. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి వాళ్ళు వచ్చే లోపల ఇంట్లోకి అవసరమైన చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళామన్నమాట. బ్రిడ్జ్ ఎక్కి దిగితే ఏమో ఇటుపక్కేమో కేర్పురం, ఎక్కి దిగితే ఏమో టిన్ ఫ్యాక్టరీ అండి. ఇంకా గోపాలన్ మాల్కి వెళ్ళిపోయాము. చూడండి, పిల్లలు అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది, పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. నేనేమో హైట్ తక్కువ కదా, నాకేమో కనిపించలేదు. మా హస్బెండ్ చెయ్యి పైకి పెట్టి క్రౌడ్ ఉండేసరికి తీశారు. పిల్లలు ఏదో మ్యూజిక్ పెట్టి బాగా వాళ్ళతో డ్యాన్సులు, ఏదో పైల్మాను ఏదో ఫన్ ఈవెంట్ జరుగుతుందన్నమాట. పిల్లలు చూడండి క్యూట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ పేరెంట్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా గ్రాసరీస్ అవన్నీ ఉండేది పైన 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్. మరి ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం, నేను మా హస్బెండ్ ఇద్దరము వెళ్తున్నాము. ఇంకా ప్యాన్ తీసుకోవాలనుకున్నాను, అది నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకులే, మామూలుగా ఐరన్ ప్యానే తీసుకుందామని చెప్పి వెతుకుతూ ఉన్నాను. అవన్నీ నాన్ స్టిక్ ప్యాన్సే ఉన్నాయి. మన చేతుల్లో ఉన్నంత వరకు నాన్ స్టిక్ అవాయిడ్ చేయడం మంచిదని చెప్పి నేను ఐరన్ ప్యాన్ కోసం వెతుకుతూ ఉన్నాను. మంచిది దొరికింది, కాకపోతే వెయిట్ చాలా ఉంది. అది ఇంత వెయిట్ నేను క్యారీ చేయలేను. నేను వద్దులే అంటే, దాంట్లో ఏమన్నా వేస్తున్నావా దోశ పెనంలో స్టవ్ మీద పెట్టే కదా వేస్తున్నావు, తీసుకో అని చెప్పారు. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, అయినా కూడా తీసుకున్నాను, ఆఫర్లో వచ్చింది. ఇంకా తీసేసుకున్నాం అనమాట. కావాల్సినవన్నీ ఎక్కువ తీసుకోలేదు, టైం లేదు కాబట్టి. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. అక్కడ చూస్తే ఏమో లేడీస్ వేర్ ఉందనమాట. మనసు లాగుతూ ఉందటు. ఇంక ఇప్పుడు అడిగితే అక్కడ మాల్ అని కూడా చూడకుండా చీపురు గట్ట తీసుకొని తరుముకుంటాడు. అందుకని సైలెంట్గా వచ్చేసాము. కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఉంటే తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. ఇంకా 2 గిన్నెలు తీసుకున్నాను, 235 పడింది. 2 తీసుకున్నాను. ఇంతవరకు యూట్యూబ్ స్టార్ట్ చేశానే కానీ నేను 0 ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేశానండి. ఏమీ కొనలేదు, నాకు ఇంట్లో ఉండే వాటితోనే, అవైలబుల్గా ఉండే వాటితోనే ట్రై చేశాను అనమాట. ఇంక ఒక్కొక్క వస్తువు తీసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశాను. బాండీలు, ఐరన్ బాండీలు చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని, ఇన్నాళ్ళు కుదిరిందనమాట. రేట్ ఎక్కువ అని చెప్పి తీసుకునేదాన్ని కాదు, ఇప్పుడు ఆఫర్లో వచ్చింది. 350 రూపీస్ అట్లా పడింది, బాగానే ఉంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట, అందుకే తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్న ఫ్రైలు, మన స్మాల్ ఫ్యామిలీ కదా, బుజ్జి ఫ్యామిలీస్కి సరిపోతుంది బాగా. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటారు కదా, చిన్న ఫ్యామిలీస్కి మనం తక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కాబట్టి చిన్న బాండీలు చాలు. ఇది ఐరన్ ప్యాన్ అండి, చపాతీలు, ఆమ్లెట్లు అవి వేసుకోవచ్చు. నాన్ స్టిక్ తీసుకోలేదు నేను. ఇంకా మన చేతుల్లో ఉన్న వీలైనంత వరకు హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి, అందుకని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదని చెప్పి నేను ఐరన్ ప్యానే తీసుకున్నాను. ఇది 595 అండి, పర్లేదు, బాగానే ఉంది. ఇది కూడా 450కి అట్లా ఇచ్చారనమాట ఆఫర్లో. చూడండి ఎంత బాగుందో. దీన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే, కాకపోతే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదైతే ఏం కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. వెతికి తీసుకున్నాను. ఎక్కడ చూసినా ఈ నాన్ స్టిక్ ప్యాన్లే ఉన్నాయండి, అవి వాడకూడదు. టెఫ్లాన్ అనే కోటింగ్ ఉంటుంది కదా వాటి మీద, అది క్యాన్సర్ కారకం అనమాట. తెలుసు కదా, పూరి ఫ్రై ఐటమ్స్ అట్లా రివర్స్ చేసుకునేది. బాగుంది, స్ట్రాంగ్గా. నైఫ్ సెట్ తీసుకున్నాను, చాకులు, చికెను, మటను, ఫిష్ అలాంటివి కట్ చేసుకోవడానికి బాగుంటుంది. పెద్ద చాకు వచ్చింది, అందుకని తీసుకున్నాను అనమాట. ఇదేమో చీజ్, పిల్లలకి కొంచెం ఏమైనా లావు వస్తారని. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వస్తే పిల్లలకి, మా చిట్టి తల్లి నిహాన్ చదివే ట్యూషన్లో పిల్లలకి పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము. అక్కడ 15 మెంబర్స్ ఉన్నారు పిల్లలు, వాళ్ళకి ఒక్కొక్క పెన్సిల్ కిట్ తీసుకొచ్చామన్నమాట. 14 15 ఉన్నారు, అందుకని తీసుకొచ్చాము. 500 సబ్స్క్రైబర్స్ అయ్యింది, చాలా హ్యాపీగా ఉందండి నాకు. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అందరికీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాం మేము. ఈరోజు అయిపోయిందండి ట్యూషను, రేపు హాలిడే సండే, మండే రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నాకు 500 అయిపోయిన ఆ రోజే చేసేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు హెల్త్ సరిగ్గా లేక నేను చేయలేదన్నమాట. అందుకని ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాము.
ఈ 500 సబ్స్క్రైబర్సే మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి నిజంగా. అసలు 300 సబ్స్క్రైబర్స్ అన్నా నాకు ఉంటారా లేదా అన్న ఆలోచనలో ఉండేదాన్ని నేను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అసలు నాకైతే 500 సబ్స్క్రైబర్స్ అవ్వడమే చాలా మిరాకిల్గా ఉంది నిజంగా చెప్పాలంటే. నాకు మా రిలేటివ్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారండి. ఛానల్ పెడుతున్నానని తెలియగానే అందరూ రిలేటివ్స్ ఎలాంటి వాళ్ళు నాకైతే తెలియదు, కానీ నేను ఇట్లా ఛానల్ పెడుతున్నానని మా వాళ్ళకి చెప్పంగానే ప్రతి ఒక్కరూ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. నాకు బాగా సపోర్ట్ చేశారు అందరూ. అందుకనే ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చండి. కేక్ తెచ్చుకుంటే మన ఇంటి వరకే ఉంటుంది, మనమే తింటాము, బర్త్డేస్ కట్ చేసుకుంటాము, దాంట్లో స్పెషల్ ఏమి ఉండదు. అందుకని మా పిల్లల చేత మండే రోజు ఈవినింగ్ నేను డిస్ట్రిబ్యూట్ చేపిస్తాను. మా పిల్లలకి బ్లెస్సింగ్స్ వస్తాయి, పిల్లలకు కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.